బైబిల్ గ్రంథంలో శక్తివంతమైన నాయకులు, మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ గురించి తెలుసుకుందాము. సంసోను. ఇతను సహజమైన బలసూరుడు. తన చేతులతో సింహాన్ని అవలీలగా చంపాడు. ఫిజికల్ గా బలిష్ఠుడు. గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీలను మట్టుపెట్టాడు. దేవాలయపు స్తంభాలతో ఒకేసారి 3000 మంది ఫిలిష్తీలను సంహరించిన బలశాలి. ఇతడు ఇశ్రాయేలీలకు 12వ న్యాయాధిపతి. జడ్జిగా దేవునిచే ఏర్పాటు చేయబడిన గొప్ప సాధనం. శారీరకంగా బలిష్ఠుడైన, మానసికంగా బలహీనుడు. డెలీలాతో పరిచయం అతనిని పతనానికి చేర్చింది. తను బలంతో వంగినప్పుడు సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యను. ఏలియా. ఇతడు ఆత్మీయంగా ఎంతో బలం కలిగిన ప్రవక్త. ప్రార్థనాపరుడు, రోషం కలిగిన ప్రవక్త. ఇతడు బయలుదేవత మరియు అషేరా దేవత ప్రవక్తలను మొత్తం 850 మందిని సంహరించాడు. ఇప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక కీషోను వాగు దగ్గర వారిని వధించాను. ఈ ప్రవక్త ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరం వర్షం కురవలేదు. మరలా ప్రార్థించగా గొప్ప వర్షం కురిసినది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆకాశం నుండి అగ్నిని, వర్షమును దింపిన ప్రవక్త. అయితే యెజబేలు రాణికి భయపడి కృంగిపోయి మరణించాలని తలంచిన వ్యక్తి. సుడిగాలిలో అగ్ని రథముల మీద పరలోకానికి తీసుకొని పోబడిన ప్రవక్త. ఇతడు ఇశ్రాయేలీల మధ్య అనేక అద్భుతములు చేశాడు. కింగ్ సాల్మన్. ఇతనిని దేదీజ్య అని కూడా పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతుడైన రాజు సొలొమోను రాజు. ఇతని కాలంను గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇజ్రాయెల్ కింగ్స్ అని అంటారు. ఇతడు ఇశ్రాయేలుకు 3వ రాజు. ప్రసంగి, పరమగీతము, సామెతలు అను గ్రంథములను రచించాడు. 3000కు పైగా సామెతలు చెప్పాడు. ఈయన గొప్పతనాన్ని, జ్ఞానాన్ని గురించి విని షేబా దేశపు రాణి యెరూషలేమును దర్శించినది. సొలొమోను రాజు యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని కళ్ళారా చూచి ఆశ్చర్యపోయినది. ఈయన దేవునిని ఐశ్వర్యము, బంగారము, వెండి కంటే జ్ఞానమునిమ్మని ప్రార్థించాడు. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. దేవుడు జ్ఞానమును, వివేకమును, వాటితో పాటు ఐశ్వర్యమును, ఘనతను కూడా ఇచ్చాడు. అయితే తన వృద్ధాప్యంలో అన్యులైన తన భార్యల వలన తిరిగి విగ్రహారాధన చేశాడు. ఇతని కుమారుడు రెహబాము. ఇతడు ఇశ్రాయేలీలను సరిగా పరిపాలించలేదు. రెహబాబు సమయంలోనే ఇశ్రాయేలీలు, యూదులు అని 2 భాగాలుగా విడిపోయారు. యెరూషలేములో మొట్టమొదటి దేవుని మందిరాన్ని కట్టిన ఘనత సొలొమోను రాజునకు దక్కింది. ఫస్ట్ టెంపుల్ కట్టిన స్థలముని ఇప్పుడు టెంపుల్ మౌంట్ అని పిలుస్తున్నారు. ఎజ్రా టైంలో సెకండ్ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు థర్డ్ టెంపుల్ నిర్మాణానికి ట్రంప్ మరియు బెంజమిన్ నెతన్యాహు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.